హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం అన్వాడ మండలం స్థానికంగా నాగబాయి తాండా గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయితే కావస్తున్నది. ఈ 10 నెలల క్రమంలో తాండాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి ఏంటిదని చెప్పేసి స్థానికంగా ఇంతవరకు ఈ తాండాలో గ్రామ పంచాయతీ అనే మాటనే లేదు. పక్కన కమ్యూనిటీ హాల్లో ప్రజలు చర్చించుకోవడానికి కావచ్చు, గ్రామ అభివృద్ధి విషయంలో గ్రామ పంచాయతీలు అనేది ఒక కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి గ్రామ పంచాయతీలు లేకపోవడం అనేది మనం కొంచెం బాధపడాల్సిన విషయం. అటువంటి విషయంలో గ్రామానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల కాలంలోనే దాదాపు 20 లక్షల వ్యయంతో కొత్త గ్రామ పంచాయతీ కట్టించడం జరిగింది. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ మండల్ ప్రెసిడెంట్ అయితే మనతో ఉన్నారు. సో వారి మాటలోనే తెలుసుకుందాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఈ యొక్క గ్రామ పంచాయతీ విషయంలో ఏ విధంగా ముందలు పోతున్నారు. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోయే ఒక 3 నెలల్లో జరగబోతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా వారు నిలబడబోతున్నారా ఏంటిది అని చెప్పేసి మన ఛానల్ తరఫున అయితే మీ ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. నమస్తేనా. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారన్న? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండి. నేను లోకేష్ నాయక్. గట్టిగా. నేను లోకేష్ నాయక్ అండి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అండి. ఎన్టీ గారు నమస్కారం మీడియా వాళ్ళకు. సో ఏదైతే గ్రామ పంచాయతీ విషయంలో ఇంతవరకు ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి? మరి ఇప్పుడు కొత్తగా కట్టారు కదా, ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీ హాల్ అని ఇక్కడ పక్కన ఎస్టీ ఉంది, దాంట్లో కొనసాగుతుంది. దాదాపు 5 సంవత్సరాలు అయింది, ఒక సర్పంచ్ టర్మిట్ అయిపోయింది. ఇప్పుడు 20 లక్షల నుంచి గవర్నమెంట్ కంప్లీట్ అయింది. నిన్న మా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న తాండాకు ఇంత 20 లక్షల వ్యయంతో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఎట్లా సాధ్యమైంది అంటారు? ఇది మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా గ్రామం మా తాండా అభివృద్ధి చెందాలని కొట్లాడుకొని తెచ్చుకున్నారా ఎట్లా? గత ప్రభుత్వంలో మన మంత్రి శ్రీనివాస్ గారు ఉంది కదా, అప్పుడు శాంక్షన్ అయింది ఇది. అప్పటి నుంచి కొనసాగితే ఇప్పుడు శాంక్షన్ పెట్టినాము. అందరం ఊళ్ళో పోయి మంత్రి గారితో, మాజీ మంత్రి గారితో మాట్లాడినాము. శాంక్షన్ చేసుకున్నాము, గ్రామ పంచాయతీ చేసుకున్నాము. ఉమ్మడి చెప్పి మాది మాదారము సపరేట్ చేసుకున్నాము. శాంక్షన్ అయింది, కంప్లీట్ అయిపోయింది, నడుస్తుందండి. సో ఈ 6 గ్యారెంటీల గురించి, ఆ అమలు గురించి నిజంగా గ్రామ స్థాయిలో, తాండాల స్థాయిలోనే తెలియాలి ప్రజలకి ఏందనేది. నిజంగా వాళ్ళకి అందుతున్నాయా, అమలు అవుతున్నాయా లేదనేది. అవుతున్నాయా? రుణమాఫీ కావచ్చు, మిగతా అన్ని స్కీమ్లు మేము చెప్పిన 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసినాము. మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్సు ఫస్ట్ పెట్టినాము. సెకండ్ ఏంది 10 లక్షల ఆరోగ్యశ్రీ అది పెట్టినాము. దివంగత నేత ఎవరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ పథకం అది అమలు చేస్తున్నాము. రెండవది ఇప్పుడు ఏంది గృహలక్ష్మి కరెంటు బిల్ అంది, అది ఫ్రీ వచ్చింది. ఇంకేది మహాలక్ష్మి ఒకటి ఉంది, అది కూడా అయింది. ఫ్రీ బస్సు ఆల్మోస్ట్ మేము అన్నీ మొత్తం చేస్తున్నాం, ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నామండి. సో ప్రజలైతే 2 లక్షల రుణమాఫీ వచ్చిన సంతోషంగా ఉన్నారు. రైతులు కొందరు కాలేదు, టెక్నికల్ ప్రాబ్లం, కొంచెం ఇది అకౌంట్ ప్రాబ్లం, ఆధార్ నెంబర్ అన్ని ప్రాబ్లం ఉన్నందున కాలేదు. అందరికీ అయితే చేస్తామని అంటారు. సో తండాలో ఎవరిని అడిగినా ఒకటే మాట్లాడుతున్నారు. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి లోకేష్ నాయక్ గారు ఏమైనా నిలబడతారా లేదనే ఒక ఆలోచన అయితే ఉన్నది. సో మరి నిలబడబోతున్నారా ఏంటిది? ఇందినాలు అయితే మీ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అనేక కష్టాలు పడ్డారు పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి. ఇప్పుడైతే పార్టీ అధికారంలో ఉంది. మరి లోకేష్ నాయక్ గారు ఉండబోతారా, వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం? నేనైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా, కంపల్సరీ నిలబడుతున్నా, సర్పంచ్ అయితే పోటీ చేస్తున్నా. మా ఊరు గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారు, కంపల్సరీ చేస్తామని అనుకుంటున్నాను. సో తండాకు సర్పంచ్ అయ్యి ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేసే విషయంలో ముందరికి వెళ్తే ఏదైనా అధికారం ఉన్నప్పుడే సాధ్యమైతే అనుకోవచ్చా? అవును, కంపల్సరీ అయిద్దండి. చెప్పిన మన స్థానిక ఎమ్మెల్యే గారు అడిగిన ఈ గుడి విషయం మొట్టమొదటిసారి మేము హామీ ఇచ్చింది గుడి గురించి 10 లక్షల ప్రపోజల్ పెట్టినాను. గుడి కంప్లీట్ కావాలంటే నేను చెప్తే కంపల్సరీ నా దృష్టిలో ఉంది, లోకేష్ చేస్తాను ఉంది, నాకు తెలుసు. ఇక నేను పోవాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే ప్రోగ్రాంలని గాడావుడి వెళ్ళిపోయాడు. కంపల్సరీ చేస్తాం, చెప్పిన హామీలన్నీ కంపల్సరీ చేస్తాము. గుడి ఊర్లో ఏ సమస్య అయినా రాత్రి రోజు ఇప్పుడు కూడా ఏమైనా పోయి చేయగలుగుతాం. సో మీ గ్రామ పంచాయతీకి ఏదైనా సమస్య వచ్చినా, మీ కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు కావచ్చు, మండల నాయకులు అందుబాటులో ఉంటారా? కంపల్సరీ అండి. నాకు ఏ సమస్య వచ్చినా, మా ఊళ్ళో సమస్య వచ్చినా డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తే అప్డేట్ రెస్పాండ్ అవుతారు. చెప్పు లోకేష్ ఏమైందంటే, ఏమైనా సమస్య చెప్తే పరిష్కరిస్తారు వెంబడి. ఓకే. సో ఏదేమైనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారండి, సంతోషంగా ఉన్నారు.
కొందరు ఒక 5-6 మంది రుణమాఫీ కాలేదు, దాంట్లో కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. అందరూ కూడా చెప్పిస్తున్నా వాళ్ళకు ఏంది ఇంట్రెస్ట్ కట్టమని చెప్తున్నా, ఇంట్రెస్ట్ కట్టండి పోయి దగ్గర ఉండి ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడి చెప్పేసి అని చెప్తున్నా. అందరికి సహకరిస్తుంది. సో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందరకు వచ్చి పరిష్కరిస్తారు. పరిష్కరిస్తారు. ఏ సమస్యలు దవాఖానా ఉండని, ఏ సమస్య పోలీస్ స్టేషన్ ఉండి ఏది ఉన్నా దగ్గర ఉండి చేపిస్తున్నాను. ఓకే, ఇది ఏదేమైనా తండాలు అభివృద్ధి విషయంలో ముందరికి దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లైబ్రరీ, ఒక గ్రామ పంచాయతీ విషయంలో కావచ్చు, గుడి విషయంలో కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు, అన్ని సమస్యలు అయితే ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి రాబోయే కాలంలో గ్రామం తరపున కూడా మా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి, మా తాండా ప్రజలకు సేవ చేయడానికి పక్క సర్పంచ్గా నిలబడతాను, గ్రామ యువకుల యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో అని చెప్పేసి వీళ్ళు గెలిచి కూడా గ్రామానికి సంబంధించిన నిధుల విషయంలో ఎమ్మెల్యే గారితో కావచ్చు, పై అధికారులతో కాబట్టి దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. సో ఈ రోజుల్లో ఏంటంటే పార్టీలు కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నారు. కానీ లోకేష్ నాయక్ గారు అట్లా కాకుండా ఒకటే పార్టీని నమ్ముకొని ఈరోజు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% సర్పంచ్ ఈ మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తా అని చెప్పేసి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. థ్యాంక్ యూ.